ఖచ్చితంగా అది వాడాలంటే అదృష్టం ఉండాలి. కొంతమంది దగ్గరికి ఏంటి అంటే పోయి వాళ్ళ ఇంట్లో ప్రొడక్ట్ పెట్టేసి వస్తాం, అయినా కానీ ఏంటి అంటే దరిద్రం ఏంటి అంటే మళ్ళీ బయటికి పంపిస్తున్నారు ప్రోడక్ట్. మా ఆవిడ వద్దంటుంది, మా ఆయన వద్దంటుండు, మా పక్కన వాళ్ళు వద్దన్నారని కూడా పంపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి, మీకు రియల్ డ్రీమర్స్ వస్తారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 5 సంవత్సరాల ముందు నన్ను కూడా వద్దన్నారు. నన్ను కూడా సంఖ్యానికి అవసరమా, ఉంటేనే ఫుల్ బిజీ ఉంటావు, శారీస్ అమ్ముతావు, చిట్టీలు అంటావు, ఇది అంటావు, డ్వాక్రా గ్రూప్ అంటావు, ఇవన్నీ బిజీలో మళ్ళీ నీకు ఇది ఎందుకమ్మా, ఇది ఒకటి పట్టుకున్నావు నువ్వు మళ్ళా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, అరే సంధ్య ఆ రోజు చెప్పినప్పుడు నేను వినకపోతే వినంటే బాగుంటుందిరా, నీకు 5 లక్షలు వస్తున్నాయి, అలా నాకు లక్షణ రాకపోతుండేనా? ఒక్క నిమిషం. కానీ ఈ మాటకి ఏంటి అని అంటే, ఆ రోజు అంటే అయిపోయింది అక్క, ఈ రోజైనా స్టార్ట్ చేయి. ఆ రోజు అయిపోయింది, గతం జరిగిపోయింది, కానీ ఏం చేయలేము మనం. ఈ రోజన్నా స్టార్ట్ చేయి. సబ్బు పేస్ట్ మార్చాలంటే నరేంద్ర మోడీ పర్మిషన్ అయితే అవసరం లేదు మనకు. అదృష్టం ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళని మన జీవితం మారాలి.